సంఘ్ చేతిలోకి సైనిక్ స్కూళ్ళు 62% కొత్త పాఠశాలలు ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకు కేంద్రం అప్పగింత. మరి సంఘ్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి శాఖలు ఏవైతున్నాయో ఆ శాఖలకి 62% కొత్త సైనిక్ స్కూళ్ళని వాళ్ళకి అప్పచెప్పేందుకు మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఒక వార్త వస్తున్నాం. మరి ఈ విషయంపై మోడీ సర్కార్ తీరుపై విద్యావేత్తలు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొత్తగా ఏర్పాటు చేయబోయే సైనిక్ స్కూళ్లను కాషాయమయం చేసే యత్నాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదని, 62% పైగా పాఠశాలను సంఘ్ బీజేపీ నేతలు వారి మిత్రులకు అప్పగించిందని ది రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం కేంద్రం 62% కొత్త సైనిక్ పాఠశాలను సంఘ్ పరివార్ బీజేపీ రాజకీయ నాయకులు మిత్రులకు అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలు, సమాచార హక్కు చట్టం ప్రత్యుత్తరాల నుంచి అందిన సమాచారం మేరకు దీనిని తెలియజేస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన 40 సైనిక్ స్కూల్ ఒప్పందాలలో కనీసం 62% రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు, దాని అనుబంధ సంస్థలైనటువంటి బీజేపీ రాజకీయ నాయకులు, దాని రాజకీయ మిత్రులు, హిందుత్వ సంస్థలు, వ్యక్తులు, ఇతర హిందూ మత సంస్థలకు సంబంధించినటువంటి స్కూళ్లకు అప్పగించబడ్డాయి అని ది రిపోర్టర్స్ కలెక్టివ్ వివరించింది. ప్రైవేటు వారిని ఎస్ఎస్ఎస్తో అనుబంధం పొందేందుకు, పాక్షిక ఆర్థిక సహాయాన్ని అందుకునేందుకు వారి శాఖలను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించడం సైనిక్ స్కూల్ విద్యా వ్యవస్థ చరిత్రలో ఇదే మొదటిసారి అని కలెక్టివ్ పేర్కొన్నది. 2021లో భారత్లో సైనిక్ పాఠశాలను నిర్వహించడానికి కేంద్రం ప్రైవేటు వారికి తలుపులు తెరిచింది. వార్షిక బడ్జెట్లోనూ భారత్ అంతటా 100 కొత్త సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విధంగా సైనిక్ స్కూళ్లను హేతుబద్ధత లేకుండా బీజేపీ తన మాతృ సంస్థకు తమ నాయకులకు అప్పగించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదని సామాజికవేత్తలు, విద్యా నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గి పారదర్శకతను పాటించాలని వారు సూచిస్తున్నారు. మరి సైనిక్ స్కూళ్ళకు సంబంధించిన విషయంలో, సైనికులకు సంబంధించిన విషయంలో ఈ సైనిక్ స్కూళ్లను నడిపేది మాజీ సైనికాధికారులుగా ఉండి ఆ సైనిక్ స్కూళ్ళలో చదువులు చెప్పేది గవర్నమెంట్ టీచర్లు అయినప్పటికీ మొత్తం మిగతా శారీరక సంబంధించిన విషయాల్లో కానీ, మానసికమైనటువంటి సంబంధించిన విషయాల్లో కానీ వాళ్ళని ట్రైన్ చేసేది మాత్రం సైనికులు అయి ఉంటారు. సైనికులలో కూడా సైనిక అధికారులుగా పనిచేసి రిటైర్మెంట్ అయిపోయి, లేదంటే 10-12 సంవత్సరాలు చేసిన తర్వాత తిరిగి దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఎప్పుడైతే 2021లో కొత్తగా బీజేపీ ప్రభుత్వం సైనిక్ స్కూళ్ళను తీసుకొచ్చిందో ఆ 100 సైనిక్ స్కూళ్ళకు సంబంధించిన విషయాల్లో మరి 66%, దాదాపు 100లో 62 కొత్త స్కూళ్ళని ఈరోజు సైనిక్ స్కూళ్ళను మొత్తాన్ని తీసుకుపోయి బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, దాని అనుబంధ సంస్థల నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో పెట్టడం ప్రయత్నం చేస్తుంది. ఏం చేస్తారు? సైనిక్ స్కూల్లోని ఆర్ఎస్ఎస్ చేతిలో పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? వీళ్ళందరి చేతిలో కత్తులు పెట్టి, వీళ్ళందరి చేతిలో తుపాకులు పెట్టి, వీళ్ళందరి చేతిలో కర్రలు పెట్టి కర్రసాము నేర్పించి ఈ దేశంలో ఫిబ్రవరి 14 వచ్చేది. ఫిబ్రవరి 14 రోజు ప్రేమికుల దినం కాదు, ఎక్కడ ప్రేమికులు కనబడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళందరికీ పుస్తకాలు కట్టి పెళ్ళిళ్ళు చేయరి, సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ మంటగాల్సిన పర్లేదు. కానీ అయ్యగారు లేకుండా, పూజారి లేకుండా, ఏ మంత్రాలు లేకుండా, ఏ వేద మంత్రాలు లేకుండా, ఏ హోమగుండం లేకుండా, ఏం లేకుండా మన సంస్కృతి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి వాళ్ళందరికీ పార్కుల్లో పెళ్ళి చేయండి అని చెప్పేసేటువంటి సంస్కృతిని నేర్పిస్తారా? లేదంటే ఈ దేశంలో నుండి దళిత, గిరిజన, బహుజన బిడ్డల మీద దాడులు ఏమని నేర్పిస్తారా? ఏం నేర్పించబోతున్నారు? ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖల్లో కూడా పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది మిత్రులు కూడా చాలాసార్లు చెప్పారు, వీళ్ళు ఎంత ఎదిగినా కూడా, ఆర్ఎస్ఎస్లో ఎంత ఎదిగినా కూడా ఈరోజు నాగపూర్ ఆర్ఎస్ఎస్ భవన్కి వేరేవారంటే ఏ కులం వారు, ఏ బిల్డింగ్ వరకు, ఎక్కడి వరకు పోవాలన్నా అక్కడి వరకే పోతారు. పై స్థాయి వరకు పైన కూర్చున్నటువంటి బ్రాహ్మణ పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతవరకు ఈ కులాలు, తక్కువ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ తక్కువ కులాల వాళ్ళని అక్కడి వరకు తీసుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఉన్నాయంటే 1వ అంతస్తు వరకే దళితులు పరిమితం. 4వ అంతస్తు వరకు ఎక్కడానికి వాడు ఎంత పెద్ద లీడర్ అయినా వాడు అక్కడనే ఉండాలి అంతే. ఎట్టి పరిస్థితుల్లో పైరాకపోయి పైన ఉన్నటువంటి ఆ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తో కూర్చొని మాట్లాడేటువంటి అధికారం మీకు ఉండదు. ఏనాటికి వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడైనా కూడా ఆ పైన అధికారి కిందికి వచ్చి ఈయనతో కూర్చుంటారు కావచ్చు, కానీ ఈయన పైకి పోవడానికి ఉండదు. పైన జరగాల్సినటువంటి మీటింగులు, పైన జరగాల్సినటువంటి చర్చలలో ఏనాడు కూడా ఈ కింది స్థాయి నాయకులను ఎవరిని కూడా పైకి తీసుకుపోరు. మరి ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి ఈ సైనిక్ పాఠశాలలు పోతే రేపటి రోజున ఎవరిని తయారవుతారు? ఉగ్రవాదం తయారు చేయడానికి, ఎవరిని తయారు చేయడానికి? అంటే ముస్లింలు కనబడ్డా, ముస్లింలకు సంబంధించినటువంటి సపోర్టర్లు కనబడ్డా వాళ్ళందరి మీదకి శత్రువులను తయారు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ, సైనిక్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరినీ ముస్లిం వ్యతిరేకులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు పాకిస్తాన్లో కదా కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఏం లేదు మనకి ఏం తెలియదు, జిహాద్ అంటే ఏందిరా అంటే ఏం తెలియదు.
నోరు తెరిచేది ఉంటే జిహాద్ అంటాడు. జిహాద్ అంటే ఏంద్రు అంటే మనకు తెలియదు. వాడిని చిన్నప్పటి నుండి ట్రైన్ ఎత్తారు. వాని మెదడులో మొత్తం చాలా సినిమాల్లో చూసినాం మనం. వాని మెదడులో మొత్తం ఉగ్రవాదాన్ని నింపి వానికి వాడే మానవ బాంబుగా తయారయ్యేటువంటి విధంగా వాడిని మానసికంగా రెడీ చేసి వాడిని వేరే దేశాల మీదకి బాంబులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. మరి ఇట్లాంటి ఉగ్రవాదాన్ని నేర్పించేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలో భాగంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ మీద కూడా కొన్ని దేశాల్లో ఎందుకు రూల్స్ పెట్టిరు, ఈ ఆర్ఎస్ఎస్ అనే సంస్థను ఎందుకు బ్యాన్ చేసిరు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఈరోజు హిందుత్వం కోసం పనిచేయడము, హిందూ మతం కోసం పనిచేయడం వాళ్ళ వ్యక్తిగతం కావచ్చు, కానీ అదొక తీవ్రవాదంలో కాదు, ఒక ఉగ్రవాదంలాగా తయారు చేయడం అనుకుంటే మాత్రం అది సరైంది కాదు. ఈ దేశ భవిష్యత్తు కూడా సరైంది కాదనే విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్ళ మొత్తాన్ని తీసుకుపోయి ఆర్ఎస్ఎస్ చేతిలో పెట్టడం అనేది ఈ దేశంలో తప్పకుండా హిందూయేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో, హిందూయేతర మతాలు కానీ, హిందూయేతర సంఘాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా రానున్న రోజుల్లో దాడులకు ఉసిగొల్పడం కోసం తయారు చేసినటువంటి సంస్థలుగా తయారైపోతే ఆ విద్యార్థులు కూడా రానున్న రోజుల్లో ఈ దేశానికి ఒక పెద్ద అగాధంలాగా ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.